వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ. పొడుస్తున్న పొద్దు మీద కాలం నడుస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు పొడుస్తున్న పొద్దు మీద రాజకీయ మబ్బులు కమ్ముకున్నాయి. ఎస్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ విషయంలో ఇప్పుడు రాజకీయ దుమారం కొనసాగుతుంది. పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గద్దర్ వేదికగా రచ్చరచ్చ చేస్తున్నారు. ఎస్, పద్మ అవార్డుకు గద్దర్ ఎంపిక కాకపోవడం, ప్రభుత్వం సిఫార్సు చేసిన కేంద్రం ఎంపిక చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతున్న వేళ బండి సంజయ్ చేసిన ఒక కామెంట్ దుమారాన్ని రేపింది. గద్దర్కు పద్మ అవార్డులు ఎట్లిస్తామన్నా అంటూ ఆయన చేసిన కామెంట్ వైరల్గా మారింది, రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఎస్, తమ పార్టీ కార్యకర్తలను హతమార్చిన మావోయిస్టు భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ బండి సంజయ్ చేసిన కామెంటు రాజకీయంగా ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. గద్దర్కి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ వ్యవహారంపై రియాక్ట్ అయింది. బండి సంజయ్కి ఏమాత్రం తెలివిలేదు. సాక్షాత్తు ప్రధానే పొగిడిన గద్దర్కు ఒక పార్టీ భావజాలాన్ని అంటగడతారా? తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసిన పాత్ర, గద్దర్ నిర్వహించిన పాత్ర అప్పుడే మర్చిపోయారా అంటూ బండి సంజయ్పై కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. అసలు బండి సంజయ్ దానిపై ఇలా ఎందుకు మాట్లాడతారు? అసలు రైటిస్టు భావజాలం ఉన్న వాళ్ళకి పద్మ అవార్డులు ఇస్తారా, ఇతర విభాగాలకు ఇతర భావజాలాలకు ఇవ్వరా అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మరోవైపు వివిధ ప్రజా సంఘాలు, గద్దర్ అభిమానులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తన పాటల ద్వారా తీసుకెళ్లిన గద్దర్ను అవమానపరిచారంటూ చాలామంది తీవ్ర స్థాయిలో సంజయ్పై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే గద్దర్ ఒక ప్రజాయుద్ధ నౌక. పద్మ అవార్డు ఇచ్చినా ఇవ్వకున్నా గద్దర్ భావజాలానికి కానీ గద్దర్కున్న పేరు ప్రఖ్యాతలు కానీ ఏమైనా తేడా వస్తుందా? గద్దర్ అవార్డులకు అందని వ్యక్తిత్వం. తన పాట ద్వారా తన గళం ద్వారా జనాలను తొలగించిన గద్దర్ ఎప్పటికీ ఏ అవార్డుకైనా ఉన్నతమే. ఆయన భావజాలం అప్పట్లో ఒకటి కావచ్చు, తర్వాత భావజాలాన్ని వదిలేశారు. ప్రజల్లో పాల్గొన్నారు. అందరూ పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ఎవరు మర్చిపోతారు? తెలంగాణ ఉద్యమం సమయంలో ఎప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే కొనసాగింది. సాక్షాత్తు ప్రధాని కూడా ఈ పాటను ప్రశంసించారు. మరి బండి సంజయ్కు గద్దర్లో మావోయిస్టులే కనిపిస్తున్నారా? నిజంగా గద్దర్ చంపించాడా? ఇలా ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ గద్దర్ మాత్రం అన్ని అవార్డులకు అతీతం. ఆయన ప్రజాయుద్ధ నౌక, ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారు. ఆయనకు అవార్డు ఇవ్వనంత మాత్రాన, ఆయన్ను ప్రభుత్వాలకు గుర్తించినంత మాత్రాన గద్దర్ చరిత్రలో కనుమరుగవుతారా? గద్దర్ ఎప్పటికీ జనాల గుండెలో ఉంటారు. గద్దర్ ఆయన భావజాలం ఏదైనా, ఆయన పాట ప్రతి గుండెను కదిలించింది, ప్రతి పల్లెను కదిలించింది. తెలంగాణలో ఒక ఉత్సాహాన్ని నింపింది, తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది. అలాంటి గద్దర్కు అవార్డులు ఇస్తేనేంటి, ఇవ్వకుంటేనేంటి? ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్న గద్దర్ అన్ని అవార్డులకు ఎప్పటికీ చాలా ఎత్తులో ఉంటారు.